యోగా అనేది సర్వరోగ నివారిణి అని బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితిలో యోగా యొక్క విశిష్టత ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 దేశాల్లో 175 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని అన్నారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారన్నారు. ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని అన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి మరియు సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అద్భుతమైన మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో గూటూరు శంకర్రావు, బాటా శ్రీను, బొండా యల్లాజీరావు, అశోక్, కానూరు అప్పలరాజు, బొత్స జగదీష్, కిలాని ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव నమస్కారం అండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని కార్యకర్తలతో, నాయకులతో, అదేవిధంగా స్థానిక ప్రజలతో కలిసి యోగా దినోత్సవం జరుపుకోమని చెప్పారు. ఆయన సూచనల మేరకు ఈరోజు మన గాజువాక ప్రాంతంలో ఎంతోమందికి ఈ యోగా నేర్పిస్తున్నటువంటి డాక్టర్ కొల్లి ఈశ్వరరావు గారు, గురువు గారు, యోగా గురువు గారు మనందరికీ కూడా యోగాసనాలు తెలియజేశారు. యోగా యొక్క విశిష్టతను కూడా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప ప్రపంచాధినేత మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రిగా ఆయన 2014లో బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్టోబర్ 21వ తేదీన ఈ యొక్క ప్రతిపాదన పెడితే వెంటనే కేవలం 90 రోజుల్లోనే, 3 నెలల్లోనే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం 193 దేశాల్లో 175 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. ఐక్యరాజ్య సమితిలో అంగీకరించడంతో ప్రతి సంవత్సరం ఈరోజు జూన్ 21వ తేదీని 175 దేశాల్లో కూడా ఈ యొక్క యోగా చేసుకోవడం జరుగుతుంది. మనం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా సరే యోగా చేస్తే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి సనాతన ధర్మంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులంతా కూడా ఈ యొక్క యోగాసనాలు చేసేవారు. అందుకే ఒక్కొక్కరు 100 ఏళ్ళకు పైగా ఆరోగ్యంగా జీవించేవారు. మరి గురువుగారు ఈశ్వరరావు గారు చెప్పినట్లుగా మనం యవ్వనంలో డబ్బు వెనక పరిగెడతాం, ఆరోగ్యాన్ని మర్చిపోతాం, టైం లేదంటాం. కానీ రోజు ఉదయాన్నే ఒక అరగంట యోగాకి మనం కేటాయించినట్లయితే ఖచ్చితంగా మనం అంతా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాం. భారతదేశం అంతా ఆరోగ్య భారత్గా, మన ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా ఈ యోగా చేయాలని చెప్పి ప్రతిపాదించారు. అందులో భాగంగా ప్రభుత్వం కూడా అఫీషియల్గా ఈరోజు అన్ని ప్రాంతాల్లోనూ కూడా యోగాసనాలు చేయించడం జరిగింది. మరి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి యోగా గురువు గారు ఈశ్వరరావు గారికి, అదేవిధంగా మా ఎల్లాజీ గారు గత సంవత్సర కాలంగా ఆయన 334 రోజుల నుంచి సుమారు 100 మందికి ఆయన ఆధ్వర్యంలో యోగాసనాలు చెప్పారు. ఆయన కూడా ముందు మాకు ఒక 20 నిమిషాల పాటు యోగాసనాలు తెలియజేసినందుకు గురువుగారు ఎల్లాజీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి, సీనియర్ నాయకులు గూటూరు శంకర్రావు గారికి, మా సీనియర్ నాయకులు ఫస్ట్ కార్పొరేటర్ గారు పేల సత్యారావు గారికి, మన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారికి, సీనియర్ నాయకులు గూటూరు శంకర్రావు గారికి, బాటా శ్రీని గారు సీనియర్ నాయకులు ముందు ఆయనదే చెప్పాము, జూనియర్ మోడీ గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు సీనియర్. గురుదేవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్న మన కేఎన్ఆర్ గారికి, అలాగే మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయుచున్నాను. అన్నింటికన్నా ప్రధానం మన ప్రీతమ ప్రధానమంత్రి మోదీజీ 2014లో సెప్టెంబర్ 21న యోగా ప్రతిపాదన ఐక్యరాజ్య సమితిలో పెడితే
175 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఆ తరువాత 2015 జూన్ 21 నుంచి కంటిన్యూటీ చేస్తూ ఈరోజు వరకు అన్ని దేశాలలో కూడా కంటిన్యూటీ చేస్తున్నాయి. అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో పెరిగింది. ఆరోగ్యం కాపాడుకోవాలనే భావన మన మోదీ గారికి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి పెద్దలు ఉండడం వలన ప్రతి వీధికి కూడా ఈరోజు యోగా చేయగలుగుతున్నారంటే మోదీ గారు చెప్పడమే కాదు, నరసింగరావు గారు, అక్కడ నూకరాజు, రకరకాల నాయకులే కాదు, అనేక మంది యోగా గురువులు తయారయ్యారు, శిష్యులు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో మెయిన్ ప్రధానము. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం చేసిన కార్యక్రమానికి దిగ్విజయంగా చాలా బాగా సక్సెస్ అయ్యింది. దానివల్ల ఇంకా కూడా ఈరోజు కూడా బీచ్లో 2500 మందితో కార్యక్రమం జరుగుతుంది. కానీ రాత్రి ఈ యొక్క ప్రకృతి వర్షం కారణం కొంతమంది వెళ్ళలేక కారణం వారు వెళ్ళలేకపోయారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా సాధన చెయ్యండి. యోగా చేయలేని వాళ్ళు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. శారీరకంగా కంపల్సరీ అవసరం. ఎందుకంటే యవ్వనంలో డబ్బు సంపాదిస్తున్నాం, ఆరోగ్యాన్ని విడిచిపెడుతున్నాం. వృద్ధాప్యంలో సంపాదించిన డబ్బును ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింగరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.